పూజలివే ప్రణతులివే ప్రభువా అందుకు నగరావా. పూజలివే దేవా ఫలములీయరావా. నీ ప్రేమ వరములు ఈయరావా. నీ ప్రేమ వరములు ఈయరావా. ప్రణతులివే ప్రభువా అందుకు నగరావా. మౌనముగా నిన్ను మనసారా ధ్యానించిన తృప్తి నాకు కలుగును, ముక్తి నాకు దొరకును. మౌనముగా నిన్ను మనసారా ధ్యానించిన తృప్తి నాకు కలుగును, ముక్తి నాకు దొరకును. నీ పూజారాధనలే కలిమి బలిమిలగును. నీ పూజారాధనలే కలిమి బలిమి అగును. ప్రణతులివే ప్రభువా అందుకు నగరావా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కడప మెత్రాసనం పూర్వమామెల విచారణం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు చిత్తా రాజమోహన్ రెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిత్తా జయమ్మ, చిత్తా బాలిరెడ్డి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. యనమదల విచారణ కీర్తిశేషులు నుదురుపాటి బాలశౌరి 7వ సంవత్సర జ్ఞాపకార్థ కూడిక సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నుదురుపాటి సాంబయ్య, మల్లేశ్వరి, చిన్నమ్మ, అనిల్ కుమార్, నవజ్యోతి మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతి దేవుని పీఠము చెంత ఉంచుతూ ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బలిలో యోగ్యముగా పాలు పంచుకొనుటకు మనము చేసిన పాపాలను ఒప్పుకొని ఆ దేవాతి దేవుని క్షమాపణ కోరుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకెన్నకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచంలో ఉన్నను
నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయంలో లగ్నమై ఉండునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మీరు విగ్రహముల నుండి విముక్తులై దేవుని వంకకు మరలినారు. మృత్యువు నుండి లేవనెత్తబడిన ఆయన కుమారుడు పరలోకం నుండి వచ్చే వరకు వేచి ఉన్నారు. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, తండ్రియగు దేవుని యందును ప్రభువగు యేసుక్రీస్తునందును తెస్సలోనిక దైవ సంఘ ప్రజలకు పౌలు, సిలాసు, తిమోతీలు వ్రాయినది. మీకు కృపయు శాంతియు కలుగునుగాక. మీ అందరి కొరకును మేము సదా దేవునకు కృతజ్ఞతలను సమర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ము పేర్కొందుము. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి ఉనర్చినట్లు చేసినదియు మన యేసుక్రీస్తు ప్రభునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనది. మన దేవుడును తండ్రియును అగు వాని ఎదుట మేము స్మరింతుము. సహోదరులారా, దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తన వారిగా ఎన్నుకొని ఉన్నాడని మాకు తెలియను. ఏలైనా కేవలము మాటలచే మాత్రమే గాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్నంత కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే కదా. ఏలయనా ప్రభు వాక్కు మీ ద్వారా మాసిడోనియా, అకయలలో ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందును వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమీయూ లేదు. మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది, సత్య సజీవ దేవుణ్ణి సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినది వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేవనెత్తబడిన వాడును, రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనలను రక్షించువాడును, ఆయన కుమారుడును అగు యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చే వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. మీరు ప్రభువుని స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు, భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయిచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వాక్యమధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము.
వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. ఏలినవారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింప యత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పరులు చూడవలెనని దీర్ఘ జపములు జపించుచు వితంతుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురి అగుదురు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములను చుట్టివత్తురు. అది సఫలమైన పిదప మీ వలె మీరు అతనిని రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని శబ్దము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కర్లేదనియు, దేవాలయం నందున్న బంగారము తోడని ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలెననియు మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారము గొప్పదియా? బంగారమును పవిత్రము చేయు దేవాలయము గొప్పదియా? ఒకడు బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొనిన అతడు దానికి కట్టుబడి ఉండనవసరం లేదనియు, బలిపీఠంపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలెనని మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యము గొప్పదియా, లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా? బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోనూ దానిపైనున్న నైవేద్యములన్నిటితోనూ ప్రమాణము చేయుచున్నాడు. దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోనూ దాని యందు నివసించు వానితోనూ ప్రమాణము చేయుచున్నాడు. పరలోకము తోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసనము తోడును దానిపై ఆసీనుడగు దేవుని తోడును ప్రమాణము చేయుచున్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను వారు చేస్తూ ఉన్న పనులను చూచి ఎంతగానో అసంతృప్తి తెలియజేస్తూ ఉన్నారు. ఒక రకంగా తన కోపాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు చేస్తూ ఉన్న పనులను చూచి ఎంతో అసంతృప్తితో ఉన్నారు. వారు బోధించే బోధనలు, వారు జీవించే జీవిత శైలి, ఇంకా వారి యొక్క ఆలోచన విధానము అన్నీ కూడా ఎంతగానో అసంతృప్తిగా క్రీస్తు ప్రభువుకి కనిపించాయి. ఎందుకంటే మొట్టమొదటిగా వారు బోధించేది వారు పాటించటం లేదు. వారు ఎన్నో విధాలుగా దేవుని యొక్క వాక్యాన్ని లేక ధర్మశాస్త్ర బోధనలను బోధిస్తూ ఉండేవారు. కానీ వారు బోధించేది అంతా కూడా కేవలము ప్రజల కోసమే, కానీ వారు మాత్రము వారి జీవితంలో పాటించేవారు కారు. ఇది మొదటిది. ఇక రెండవది, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆ యొక్క బోధనను
ఎంతో తప్పుగా బోధించేవారు. వారు చేసుకునే అర్థము ఇంకా అనేక విషయాలు అంతగా కరెక్ట్ అయినవి కాకుండా ఎన్నో తప్పిదాలను చేస్తూ ఆ బోధనలను వారికి వినిపించేవారు. ఇక మూడవది, వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనము కోసమే చూసుకునేవారు, కానీ దేవునికి ప్రధానమైన స్థానాన్ని కల్పించాలి అని ఎప్పుడు కూడా ఆలోచించేవారు కారు. వారు మాత్రము వారు బాగుంటే చాలునే అనే ఆలోచనతో, వారికి ప్రధానమైన స్థలము ఉంటే చాలులే అనే ఆలోచనతో ఉండేవారు. ఈ విధంగా వారు చేస్తూ ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రభువు వారిని చూచి ఎంతగానో అసంతృప్తిని ఈనాటి సువిశేష పట్టణంలో బోధిస్తూ ఉన్నారు. ఇక మన విషయానికి వస్తే, మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాలను పరిశీలించి చూడాలి. మనందరము ప్రార్థిస్తాము, దివ్య బలి పూజలో పాలు పంచుకుంటాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాము, ఇంకా దేవుని యందు మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాము, క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉంటాము. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో మనము విశ్వసించేది, మనము వింటూ ఉన్న బోధనలను, మనము చదువుతూ ఉన్న క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఆచరించి దాని ప్రకారమే జీవిస్తూ ఉన్నామా అని కూడా ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితాలను పరిశీలించి చూడాలి. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటాము, దివ్యబలి పూజలో పాలు పంచుకుంటూ ఉంటాము, కానీ దేవుడు ఇస్తూ ఉన్న వాక్యాన్ని చాలా సందర్భాలలో దానిని అర్థము చేసుకోలేకపోతూ ఉంటాము. ఆ వాక్యము మనకు ఏమి నేర్పుతూ ఉంది అని అర్థము చేసుకోవాలి అనే కోరికను కూడా మనము వ్యక్తపరచలేకపోతూ ఉంటాము. కేవలము నేను ప్రార్థన చేస్తే చాలు, దివ్య బలి పూజలో పాలు పంచుకుంటే చాలు, ఇక శ్రీసభ ఇస్తూ ఉన్న నియమ నిబంధనలను పాటిస్తే చాలు, అదే నా యొక్క విశ్వాసము అని దాని అందే మనము తృప్తిని వ్యక్తపరుస్తూ తృప్తి పడుతూ ఉంటాము. కానీ క్రీస్తు ప్రభుని అనుసరించటము అంటే, క్రీస్తు ప్రభునందు విశ్వాసము ప్రకటించటము అంటే, దివ్య బలి పూజలో పాలు పంచుకోవటం అంటే అంతకు మించి ఎంతగానో మనందరము చేయాలి. అదే దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో పాటించటము, ప్రేమ, సహనము, ఇతరులు మన ఎడల చేసినట్లయితే క్షమాపణ తెలియచేయటము, దయను కనపరచటము, ఇవన్నీ కూడా మన జీవితంలో చేసినట్లయితే అది ప్రార్థనకు మించిన విశ్వాసముగా మనము ప్రకటించిన వారం అవుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మన యొక్క జీవితాన్ని ఈరోజు పరిశీలించి చూద్దాం. కేవలము మన యొక్క విశ్వాసము ప్రార్థనకు, దివ్య బలి పూజకు, ఇంకా అనేక విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉందా? లేక మన విశ్వాసము అంతకు మించి ప్రజాసేవలో, మన యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించటంలో, వారిని మన్నించటంలో, వారిపై ఉదార స్వభావాన్ని వ్యక్తపరచటంలో ఉన్నదా అని ఈరోజు ఆలోచించి చూడాలి. ఒకవేళ మనము మన యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించినట్లయితే, క్షమించినట్లయితే, ఉదార స్వభావంతో వారి ఎడల మనము ప్రవర్తించినట్లయితే క్రీస్తు ప్రభు మనల్ని చూచి మనల్ని కూడా కపట భక్తులారా అని తన యొక్క అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము దివ్య బలి పూజలో, ప్రార్థనలో, ఇంకా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ అంతకు మించి ప్రేమించి, క్షమించి, ఉదార స్వభావముతో మన యొక్క ఇరుగు పొరుగు వారితో ప్రవర్తించాలి. వారితో ఇంకా ముందుకు వెళ్తూ దేవుని యొక్క వాక్యాన్ని, వారి యొక్క రాజ్యాన్ని మన యొక్క సమాజంలో స్థాపించాలి. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించి దానికి కావలసిన శక్తిని మనకు దయచేయాలి అని ఈ బలిలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మనందరము కూడా మన యొక్క విన్నపాలను ఆ దేవాతి దేవునికి సమర్పించదము. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, మా యొక్క జగద్గురువులను, పీఠాధిపతులను, మఠకన్యలను ఆశీర్వదించి పవిత్రపరచండి. వీరు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క వాక్యాన్ని బోధిస్తూ
వారు బోధించింది వారి జీవితంలో పాటించే విధంగా వారిని ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవా, మానవాళిపై మీ యొక్క కరుణను, దయను కుమ్మరించమని మేము వేడుకుంటూ ఉన్నాము. ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతగానో అల్లాడుతూ ఉన్న ఈ ప్రపంచాన్ని కాచి కాపాడండి. ఎల్లప్పుడూ కూడా మేమందరము మంచి ఆరోగ్యముతో, శాంతితో, సమాధానంతో జీవించే విధంగా దీవించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి విన్నపాన్ని స్వీకరించి వారికి కావలసిన దీవెనలను సమృద్ధిగా దయచేయండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవా, దివ్యవాణి దాతలను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ వారు ఎల్లప్పుడూ కూడా మీ వాక్యాన్ని అనుసరించి దాని ప్రకారము జీవించే విధంగా వారిని ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థిద్దాం. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, మేము విన్నవించుకుంటూ ఉన్న ఈ మా విన్నపాలను స్వీకరించి మాకు కావలసిన దీవెనలను దయచేయండి. మేము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క వాక్యానుసారము జీవించే విధంగా మమ్ము బలపరచండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీరాజనం వందనం నీ ప్రేమకి అంకితం, నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నీరాజనం వందనం నీ సేవకి అంకితం, నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లా 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 లా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. హోసానా హోసానా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకపరచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రియమారా లోకునండి, ప్రభు చింత చేరరండి. ప్రియమారా లోకునండి, ప్రభు చింత చేరరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము రక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతిపాత్రులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా, వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా, అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా, స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా, స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా, నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా, జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి, వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి.
పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం చేయుదా, వందనం చేయుదా, ఇంత మంచి దేవునికి వందనం చేయుదా. వందనం చేయుదా, వందనం చేయుదా, ఇంత మంచి దేవునికి వందనం చేయుదా. స్తోత్రం చెల్లిద్దా, స్తోత్రం చెల్లిద్దా, మమ్ము రక్షించు దేవునకు స్తోత్రం చెల్లిద్దా. స్తోత్రం చెల్లిద్దా, స్తోత్రం చెల్లిద్దా, మమ్ము రక్షించు దేవునకు స్తోత్రం చెల్లిద్దా.